మా మాస్టర్ గారు మాకు దేవుడితో లెక్క. నేను ఆయన స్కూల్ ముందరే ఆయన మా ఇంటికి వచ్చి నేర్పించేవారు మాస్టర్ గారు. అది నా అదృష్టం. ఇంకెవరికి ఇంటికి వెళ్ళి నేర్పించలేదు. నేను ఫస్ట్ స్టూడెంట్ని. అది కూచిపూడి ఆర్ట్ అకాడమీ అప్పుడు ఇంకా అది మొదటినే లేదనమాట. అప్పుడు నేర్పించింది. మేము చాలా తక్కువ మంది స్టూడెంట్స్, చాలా ప్రత్యేకంగా. ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఒక్క చిన్న అడుగు కూడా తప్పు రాకూడదు. అది పదే చేయించి నడక సరిగా లేకపోతే చుట్టాలు నడిపించే అరగంట. అలాంటి పర్ఫెక్షనిస్ట్ ఆయన. అంత గొప్ప దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు అంతకంటే ఆయనే నా లైఫ్లో, ఆయన ఫస్ట్ లాస్ట్. ఇంకెవరు నేను బట్టలు మార్చుకున్నట్టు కొంతమంది టీచర్లు మార్చుకుంటారు, అది లేదు. నాకు ఎప్పుడు ఒక చిన్న సత్యం గారే మా గురువు గారు. ఇంకెవరి దగ్గర నేర్చుకోలేదు. భరతనాట్యం నేర్చుకున్నాను సరసా టీచర్ గారు, ఒకే టీచర్ అంతే. వాళ్ళు చాలా గొప్పగా నేర్పించారు. ఇంకా ఎవరి కోసం వెతకడానికి నాకు అసలు అనవసరం అది. ఆయన అంత బాగా నేర్పించారు. నేను కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన తలుచుకుంటాను, మాస్టర్ గారు ఎలా చేసి ఉండేవారు, ఆయన మైండ్ ఎలా పెట్టి ఉండేది అని. అది తలుచుకుని ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఏదో కాస్త పుస్తకం చేస్తున్నాను. ఆయన పదచిహ్నంలోనే నడుస్తున్నాను. అది ఆయన ఆశీర్వచనాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.